భృతి, ముఖ్యంగా వేట విరామానికి సంబంధించిన భృతి, ఆర్థిక భృతి ఒకరికే ఇస్తున్నారు. ఎంతమంది వెళ్ళినా నా కోరిక ఏంటంటే మీకు ఎంతమంది వెళ్ళినా అంతమందికి 10,000 రూపాయలు రావాలి. అలాగే రేషన్ కార్డు ఆధారం ఉంటారు ఇది ఇవ్వడానికి. తండ్రి పేరున రేషన్ కార్డు ఉంటుంది. అరే ఇంట్లో బిడ్డ వేరే పెళ్లి చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రావాలి. అది రాకపోవడంతో వేట నిషేధం ఇవ్వట్లేదు, వేట నిషేధ భృతి ఇవ్వటం లేదు. అవన్నీ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే మత్స్యశాఖ క్షేత్రస్థాయిలో ఎవరు వేటకి వెళ్తున్నారు, ఫిషర్మెన్ కార్డులు లాంటివి ఇస్తే ఆర్థిక సాయం ఉంటుంది. రైతుకి గుర్తింపు కార్డులు, ఓటర్లకి గుర్తింపు కార్డులు ఎలా ఇస్తున్నామో ఫిషర్మెన్కి గుర్తింపు కార్డులు, అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. హార్బర్ నిర్మాణం పూర్తి అవ్వలేదు, కానీ హార్బర్ కోసం సముద్రంలో వేసిన రాళ్ల గుట్ట మాత్రం మత్స్యకారులకి చాలా తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తూ ఉంది. మనకి ఇందాక చెప్పాను, 2 మంది చనిపోయారు, మీ పడవలు నష్టపోతూ ఉన్నాయి. దానికి భవిష్యత్తులో జరగకుండా వచ్చిన వెంటనే వాటికి పరిష్కార మార్గం కొనుక్కొని నేను కూర్చోబెట్టి అక్కడ నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి వచ్చేది ఉప్పాడికి వచ్చి మన సమస్యకి నేనే ఫీల్డ్ విజిట్ చేస్తాను. నేను మేము ఎందుకు ఈ రోజున జగన్ వచ్చి నా హామీ అంటున్నాడు. మేము ఇక్కడ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు, 3 ఇస్తున్నాం, 3 పార్టీలు ఇస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, 3 ఇస్తున్నాం. అంటే మీరు తిట్టడానికి ఎందుకు ఈ పని చేయలేదని మీరంటే మాకు చాలా పౌరుషం ఉంటుంది. ఆ మాట మీ చేత అనిపించుకో, మేము వచ్చి పని చేస్తాం. జగన్ ఈ రోజున హార్బర్కి అట్లా మీరేం చేశారు చెప్పుకోలేరు, ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. మేము అలా చేసేవాళ్ళం కాదు కదా. అందుకని మేము 3 హామీ ఇస్తున్నాం. రేపు పొద్దున ఇంకో 2 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ఉమ్మడి మేనిఫెస్టో మీకు తెలియజేస్తుంది. ఈ లోపుగా ఏం చేయబోతున్నాం అని మీకు కొద్దిగా తెలియజేసుకుంటాను. మనకి మన జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ మా ఉమ్మడి లక్ష్యం ప్రతి చేతికి పని. అది మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, యువత కానీ, పని చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి చేతికి పని కల్పించేలా, ప్రతి రైతుకి తన పంట పొలాలకి నీరు కనిపించేలా, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించాం. ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, జై భీమ్ అని చెప్పి మనకి ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి రాష్ట్ర ఆదేశక సూత్రాలు అంటారు. కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఈ భృతులు, ఇవన్నీ ఈ పథకాలన్నీ. అందుకని జగన్ వచ్చి నేను ఇస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగాడి సొమ్ముగాడి ఇవ్వట్లా. అది మనందరి కష్టం. అది జగన్ ముళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి. అది మనందరి ఉమ్మడి సంపద. ఏదో ఇచ్చి బట్టలు నొక్కుతా అంటే జగన్ నువ్వు నొక్కని బట్టను ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఎక్కువ మాట్లాడకు నువ్వు. ఇప్పుడు మీరు జై భీమ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా, 27 పథకాలు తీసేశారమ్మా ఆయన. 27 దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి. దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు. అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా, జై జగన్ చెప్తారా? మీరు చెప్పండి. జై భీమ్ కదా. మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు, అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు. రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ భావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి. అలాగే
ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని